రోజులు నా జీవితం ఏంటో అర్థం కాక నా భర్త ఏ మనస్తత్వంతో నాకు తాళి కట్టాడో తెలియక సతమతమవుతున్నాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది నేను ఎంత అదృష్టవంతురాలినో. నాకు ఇంత మంచి భర్తనిచ్చి ఎంతో గొప్ప సౌభాగ్యాన్ని నాకు దక్కేలా చేశావు. ఈ కుటుంబంలో అందరూ నన్ను వ్యతిరేకించినా నా భర్త నా వెనకాల నిలబడ్డారు. నా కోసం ఇంతలా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసు నుంచి నన్ను బయటపడేలాగా దీవించు తల్లి. నా భర్త కోసం నాకు ఏ శిక్ష పడకుండా నిర్దోషిలా బయటపడి నా భర్తతో సంతోషంగా ఉండేలా నువ్వే అండగా ఉండాలి. నీ ప్లాన్ ఏంటిప్పుడు? నా ప్లాన్ ఏంటంటే అఖండ జ్యోతిని కొండెక్కిస్తే ఈ పూజలో అపశృతి జరిగి దీక్ష ఆగిపోతుంది. ఈ అఖండ జ్యోతిని కాపాడలేకపోయావని బామ్మ అత్తయ్య త్రిపురకి ఫుల్ కోటింగ్ ఇస్తారు. నీ ఆలోచన బానే ఉందే, కానీ అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. లేకపోతే మనల్ని కొరడా దెబ్బలు కొట్టిస్తారా? అబ్బా అవునా? చెప్తా ఇప్పుడు. రెండతయ్య అఖండ జ్యోతిని కొండెక్కిద్దా. అతయ్య ఇదేంటి ఇప్పుడు కరెంటు పోయింది? ఇప్పుడు కరెంటు పోవడం ఇంకా మంచిది అత్తయ్య. చీకట్లో మనం చెయ్యాలనుకుంది ఈజీగా చేయొచ్చు. సరే అత్తయ్య మీరిక్కడ పడుకున్నారేంటి? ఏమైంది అత్తయ్య? ఎందుకలా భయపడుతున్నారు? ఊర్వశి, నువ్వేనా చెప్పు. అబ్బా అది అది అఖండ జ్యోతి. మీకేం తెలీదు, మాట్లాడకండి అత్తయ్య. ఏంటే నాకే ముట్టికే వేస్తావా నిన్ను? ఏమైందో చెప్పమంటే మొట్టికాయలు వేసుకుంటారేంటి? ఏం లేదు గాయత్రి, నాకు దాహం వేసొచ్చాను. ఓహో, అప్పుడే అత్తయ్య కూడా దాహం వేసింది. అత్తయ్య కూడా వచ్చారు. కరెంటు పోయేసరికి ఒకరినొకరం గుద్దుకొని ఇక్కడ పడిపోయాం. ఓహో, అవునమ్మా, మా తలలు తగిలేవి కదా, మైక వచ్చి పడిపోయాం. మీరొచ్చి మమ్మల్ని లేపారు. నేను వెళ్తానమ్మా, నాకేం తెలియదు. నేను వెళ్తాను. అంత ఈజీగా వెళ్ళిపోతే ఎలా ఊర్వశి? నువ్వు అఖండ జ్యోతిని కొండెక్కించాలని చూసావని మాకు తెలుసు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అఖండ జ్యోతిని కొండెక్కించలేవు. ఈ దీక్షని ఆపలేవు. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఆపేస్తే నీకే మంచిది. లేకపోతే చెల్లివని కూడా చూడను. జాగ్రత్త.
కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. అయినా ఇలాంటి వాళ్లతో స్నేహం చేసి పని చేయించుకోవాలి. విరోధం తెచ్చుకొని మన ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. మీ పెద్దనాన్నగారిలో ఈ పూజల వల్ల చలనం రావడం, కాలు కదపడం ఇదంతా గమనిస్తున్నావు కదా. ఒకవేళ ఆ త్రిపుర బాల చేసే పూజలు ఫలించి ఆ గురు భవాని చెప్పినట్టు మీ పెద్దనాన్నగారు మామూలు మనిషి అయ్యారనుకో, అప్పుడు మన పరిస్థితి ఏంటి? అలాగే అఖండ జ్యోతి ఆర్పాలంటే మనకి అవకాశం రాలేదు. అది కొండెక్కకుండా ఆ అక్క చెల్లెళ్ళు కాపలా కాస్తున్నారు. అందుకే ఫణి, మన చేతికి మట్టి అంటకుండా మిగిలిన సగం పని కూడా పూర్తి చేయాలి. అలా చెయ్యాలి అంటే అందుకే వాడికి నచ్చజెప్పి వాణ్ణి పంపించేశాను. సూపర్ ఉర్వశి, ఏమైనా సరే నీ బ్రెయినే బ్రెయిన్. మరి